బేసికల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, మూవీలో వాళ్ళందరూ కొత్త వాళ్ళే అని అయితే అంటారు కానీ బట్ ఈ మూవీలో చాలా మంచి ప్యాడింగ్, స్టార్ హీరోస్ అందరినీ చాలా ప్యాడింగ్ తో తీసుకొచ్చారనమాట. సో ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి? ఈ మూవీలో ఒక సాంగ్ లో మనకి అందరు హీరోలు కనిపిస్తారు. రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగ చైతన్య గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా యంగ్ స్టార్ హీరోస్ అందరినీ తీసుకొచ్చి మహేష్ బాబు గారు, అయ్యో మహేష్ బాబు గారు, ఇలా అందరినీ తీసుకొచ్చి సాంగ్ ప్రమోట్ చేశారు. అదే గుర్తున్నంత వరకు పేర్లు చెప్పాను అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అప్పట్లో విజయ్ దేవరకొండ గారు రాలేదు కాబట్టి ఒకవేళ వచ్చుంటే మాత్రం ఆ రోజుల్లో ఈ రోజుల్లో సినిమాలో డెఫినెట్లీ విజయ్ దేవరకొండ గారు కూడా వచ్చేవారు అనమాట. ఎస్, ఇట్స్ 12 years. అంటే 12 years అయినా సరే ఈ మూవీకి ఉన్న ఫ్యాన్ బేస్ కానీ ఆ ఫాలోయింగ్ కానీ మామూలుగా లేదనమాట. సో అందుకే March 23rd మన ముందుకి మరొకసారి ఈ రోజుల్లో ఆ రోజుల్లో అంటూ రాబోతున్నారు మన ఈ రోజుల్లో టీం అనమాట. సో వాళ్ళతో కలిసి బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. సో హాయ్ సార్, నమస్తే. ఆ రోజుల్లో ఈ రోజులు అని అంటూ వచ్చి బాగా హల్చల్ చేశారు, మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాను, కంగ్రాచులేషన్. సో అంటే లైక్ ఇట్స్ 12 years. మీరు ఆ రోజుల్లో అనొద్దండి, ఇది ఈ రోజుల్లో సినిమా, అది ఎప్పటికీ ఈ రోజుల్లోనే. చూడండి సార్, చూడండి అసలు వీళ్ళు అంటే లైక్ ఆ రోజులు ఒక టికెట్ దాటినా కూడా నేను ఆ రోజుల్లో అనొద్దంట, ఈ రోజుల్లోనే అనాలంట. ఓకే సార్, ఈ రోజుల్లోనే, ఈ రోజుల్లో ఈ రోజుల్లో సినిమా కూడా చూడండి వెళ్ళి, ఓకేనా? ఓకే డన్. సో ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ 12 years తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా మూవీ రిలీజ్ చేద్దామని అంటే లైక్ ఎవరి థాట్ ఇది, ఎలా వచ్చింది, ఎలా రావాలనుకున్నారు, ఏంటి ఫస్ట్ థింగ్ ఎవరు చెప్తారు? నాకు ఐడియా లేదండి, ఎవరు థాట్ అనేది ఐడియా లేదు. బేసికలీ ఎవరైనా ఇచ్చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ మేబీ ఉండొచ్చు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేద్దామని అనిపించుండొచ్చు. లేదంటే పబ్లిక్ నుంచి ఆ సినిమా మళ్ళీ థియేటర్లు వస్తే బాగుంటాయని చెప్పేసి ప్రెజర్ అని అయి ఉండొచ్చు మేబీ. ఆ సినిమా చూడాలని థియేటర్ లో మళ్ళీ రావాలని చెప్పేసి. ఎందుకోసం ఈ సినిమా ఆ యూత్ కి ఎప్పుడు ఇది ఫ్రెష్. ఈ రోజు ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ థియేటర్ గా చూసారంటే డెఫినెట్ గా ఇప్పుడే సినిమా రిలీజ్ అయింది, మా కోసం రిలీజ్ చేస్తారు మారుతి గారు అన్న ఫీల్ వచ్చే సినిమా ఈ రోజుల్లో. సో ఐ థింక్ మారుతి గారి ఫస్ట్ ప్రాజెక్ట్ కదా ఈ రోజుల్లో, ఫస్ట్ ప్రాజెక్ట్. సో అంటే లైక్ మారుతి గారు ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు చేశారు, బట్ ఈ రోజుల్లో వాజ్ అ కల్ట్ హిట్. ఆయన అప్పుడే కల్ట్ ఇచ్చినట్టున్నారు కదా. ఎస్. సో అంటే లైక్ మీ వరకు వచ్చేసరికి మీ క్యారెక్టరైజేషన్స్ చెప్పేటప్పటికి అంటే లైక్ ఎలా అనిపించింది, ఏంటి మీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసేవారా విత్ డైలాగ్స్ తో? మారుతి గారు ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ మీ అందరితో? మారుతి గారు చాలా ఫ్రీ ఉంటారండి, ఆర్టిస్ట్ కి చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. ఒక సీన్ చెప్పారంటే తను ముందుకుంటే గెస్ట్ చేస్తారు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటాయి, తిని ఇలా ఉంటాయి కాబట్టి తిని ఈ విధంగా వాడదాం అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకుంటారు. ప్రతి క్యారెక్టర్ ని ఆయన ప్రేమిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించి దాని మీద డిజైన్ చేసుకొని తనతో ఎలా చేయిస్తే బాగుంటాయని చెప్పేసి ఒక ప్లాన్ గా తను చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ కి తను ఏమైనా కొంచెం చేంజ్ హౌస్ ఏమైనా చేస్తారు, ఇలా చేయొచ్చు అంటే నచ్చింది అనుకోండి వెంటనే చేయమని చెప్తారు. ఆయనలో అదొక మంచి ఇది. అసలు బాగుందంటే ఇది నేను ఇన్ని రోజులు ప్రిపేర్ చేసిన సీను ఇదేంటి, ఇది ఎలాగే మారుతుందా అని ఆలోచించరు. ఆయన జడ్జిమెంట్ తీసుకున్నారంటే అది పక్కా అది జనాల్లోకి వెళ్తుందని లెక్క, అంతే. సో ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్. సినిమా కూడా బ్యానర్ కూడా ఫ్రెండ్లీ చేస్తుంది. గుడ్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఫస్ట్ మీరు చెప్పినట్టు అందరు హీరోలు యాక్ట్ చేశారన్నారు కదా. సో 2 years బ్యాక్ యాజ్ డెబ్యూ డైరెక్టర్ ఉన్న మా మారుతి గారు మీరు గమనిస్తే హీరోలు అందరితో నాగ చైతన్య గారితో సినిమా చేశారు, ప్రభాస్ గారితో చేస్తున్నారు, చిరంజీవి గారితో సినిమా ఆల్మోస్ట్ అనుకున్నారు, బట్ సమ్ రీజన్ అది పోస్ట్ పోన్ అయింది. సో అక్కడి నుంచి ఆయన ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన మేబీ ముందు ఆడియన్స్ ఊహించారా, స్టార్ ఊహించారా, ఎవరు ఊహించారా అన్నది వెరీ వెరీ హ్యాపీ అండి. అది ఆర్టిస్ట్ గా మా అందరికి అప్పుడు అవకాశం ఇచ్చారు. బిఫోర్ ఆర్టిస్ట్ కాదు, నేను ఐ వాజ్ ఎంప్లాయ్ మీడియాలోనే, ఎన్టీవీ ఎంప్లాయ్. నేను ఎన్టీవీ ఎంప్లాయ్, నేను మార్కెటింగ్ చేసేవాడిని. శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు అప్పుడు ఆ శ్రేయాస్ మీడియాకి సర్వీస్ చేసేవాడిని. సో నన్ను తీసుకొచ్చి శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు మారుతి గారికి పరిచయం చేయటం,
మారుతి గారు నాకు అవకాశం ఇవ్వడం, అలా ఆర్టిస్ట్ అవటం. తర్వాత నేను సీరియస్ గా జాబ్ బంద్ చేస్తే ఆర్టిస్ట్ గా. ఇప్పుడు నాకు అర్థమైంది ఆయన క్యారెక్టర్ లో బ్యాగ్ ఎందుకు వచ్చింది, బ్యాగ్ లో క్యాష్ ఎలా వచ్చింది అని చెప్పేసి. అది నా ఆఫీస్ బ్యాగ్. మా మారుతి గారు వాడేశారు. ఫోన్ చేసి ఇలా షూటింగ్ ఉంది నాన్న వచ్చేసే అంటే అలా ఆ మార్కెటింగ్ కదా, అక్కడెక్కడ ఉండేవాళ్ళం. హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ అది, డైరెక్ట్ గా వెళ్ళిపోయి షార్ట్ చేసుకుని వచ్చేవాడిని. అప్పుడు తెలియదు కదా మనకి సినిమా ఇదంతా. నా ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు అంబటి గారికి ఒక అసిస్టెంట్ వెంకి అలా కర్ర పట్టుకొని రుద్దుతా ఉన్నారు. నేను అలా పాస్ అయ్యి డైలాగ్ చెప్పాలి. ఏంటి కర్ర ఏంటి, ఈయనేంటి, ఆ నూనె ఏంటి, ఆ నూనె మాకు తినడానికి వేస్తారా ఏంటి, అసలు ఏం లేదు ఉంటదనుకో నాకు తెలియదు. మేబీ సార్ తెలుసు, ఎందుకంటే సార్ అప్పటికి మూవీస్ మనకు తెలియదు అసలు ఒక షూటింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ ఏదైతే చేస్తున్నాం 5 డే అదే మా కెమెరా, అదే మా కెమెరా. తర్వాత ఒక 2, 3, 5 మూవీస్ చేశాక అప్పుడు మనం యాక్ట్ చేసామా, అప్పుడు ఇలా యాక్ట్ చేసామా, ఓహో అంటే మనం ఆర్టిస్ట్ గా ఈ సినిమా చేసామా అప్పుడు అనుకున్నాం. మీలో మీకే ఉన్న సందేహం 2 సినిమా తర్వాత అవన్నీ మాకు తెలియదు కదా. ఓకే, సో మీరు చెప్పండి అప్పుడు ఎంత ఏజ్? అప్పుడే 10th ఎగ్జామ్స్ రాసి అలా వచ్చానండి. ఏం 10th ఎగ్జామ్ రాసి వచ్చారా? ఎగ్జామ్స్ రాసి లేబర్ అనేవాళ్ళు అన్నారు వీళ్ళంతా. నేను చేసిన మూవీస్ లో చాలా మూవీస్ కి నాకు ఐడి కార్డ్ మ్యాచ్ అవట్లేదు ఏజ్ అని చెప్పి పంపించలే, ఈవెన్ దో నేను ఆర్టిస్ట్ అయినా. డూ యూ బిలీవ్? ఈ పరిస్థితి ఏ ఆర్టిస్ట్ కి కూడా బట్ అంటే లైక్ ఇట్స్ బిన్ 12 years కదా. నిజంగా ఒక మాట చెప్తాను, ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. నాకైతే నిజంగా ఎక్కడుంది ఈ అమ్మాయి అని నేను అనుకున్నా. అంటే యూ చేంజ్ అ లాట్. లాంగ్ హెయిర్ ఉండేది కదా, అదంతా సెటప్ అండి. అటు నుంచి మనకి బాయ్ కట్టే సూపర్ అక్క. సో ఎలా అంటే లైక్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ షార్ట్స్ అప్పుడు కానీ ఎలా అనిపించింది? అది వచ్చేసి ఫస్ట్ నేను ఒక సీరియల్ ఫోటోషూట్ కోసం వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళానండి. జస్ట్ సీరియల్ ఫోటోషూట్ జరుగుతుంది, ఒక ఆడిషన్ ఇద్దాం అన్నట్టుగా ఫోటోషూట్ ఇద్దాం అన్నట్టు వెళ్తే వాళ్ళకి నచ్చి నన్ను ఇక్కడ కూడా ఒక ఫోటోషూట్ జరుగుతుంది ఈ రోజుల్లో మూవీకి, సమ్ యూత్ వాళ్ళని సాంగ్ కాదు ఫోటోషూట్ చేస్తున్నారు కొన్ని పోస్టర్స్ బిఫోర్ మూవీ. సో పిలిచారనమాట. దెన్ ఫోటోషూట్ వెళ్ళిన తర్వాత మూవీలో కూడా పెడదాం అనుకున్నారు. దెన్ కాల్ చేసి రమ్మన్నారు అనమాట, ఇలా ఒక సాంగ్ ఉంది అనేసి. అంటే నేను ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఏమని భయపడ్డాను. అయ్యో కాదు, టైటిల్ ఏమో ఈ రోజుల్లో ఉంది, ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. అబ్బా అంటే ఆ ఏజ్ లో అంత నా భూతో నా భవిష్యత్. 10th క్లాస్ చదివినప్పుడే ఐటమ్ సాంగ్ల గురించి ఆలోచించారంటే సినిమా వరకు వచ్చానంటే సీరియల్ లేదు ఏం లేదు అన్ని పక్కన పెట్టాను, మన సినిమాలు చేద్దాం అని చెప్పి వచ్చానమాట. సో ఈ రోజుల్లో సినిమా కాకపోయింటే సీరియల్స్ లో కనిపించుందరు మేబీ. ఏ సీరియల్ ఆడిషన్ కి వెళ్ళారా? అసలు మా టీవీలో ఒక సీరియల్ ఏదో జరుగుతుంది, దానికి ఆడిషన్ కి వెళ్ళా. ఇంకా తర్వాత వాళ్ళు కాల్ చేసి అయ్యో లేదండి నేను బిజీగా ఉన్న సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. కాంప్లెక్స్ కార్తీక దీపంకి వెళ్ళారే? ఓకే ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు రీ రిలీజెస్ కా హవా నడుస్తుంది కదా. సో అంటే లైక్ ఇప్పుడు జనరేషన్ కి కల్ట్ వేరే లెవెల్. అప్పుడే మీరు తీసింది కల్ట్ అంటే ఇప్పుడు కల్ట్ అన్న పదానికి వేరే వేరే మీనింగ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సిరీసెస్ చూస్తున్నాం, మూవీస్ చూస్తున్నాం. అండ్ ఒక్కొక్క సినిమాలోనే ఎలా ఉంటుందంటే లైక్ మారుతి గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మైండ్ సెట్ ని ఈక్వల్ గా చూపించారు. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈక్వల్ గా చూపించారు. బట్ ఇప్పుడు జనరేషన్ ఏం జరుగుతుందంటే లైక్ ఆల్ ఫాల్ట్ అమ్మాయిలదే, బట్ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తున్నారు సార్. మీరు కూడా చూసే ఉంటారు. సో మీరు అప్పుడు చూసిన సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు చూస్తున్న సినీ ఇండస్ట్రీకి చూసిన డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ చాలా చాలా క్లెవర్ అయిపోయారు. అంటే ఒకప్పుడు సినిమా హీరో హీరోయిన్ తప్ప వేరే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎడిటింగ్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆర్టిస్ట్ మళ్ళీ వచ్చాడా, మళ్ళీ ఇప్పుడు ఈ మీమ్స్, యూట్యూబ్, ఈ రీల్స్ వచ్చాక డైరెక్టర్ ఎడిటింగ్ రూమ్ లో పట్టుకోలేని మిస్టేక్స్ అని వీళ్ళు పట్టుకొని పోస్ట్ చేస్తున్నారు.
ఆ స్టేజ్కి వచ్చేసారు బికాస్ ఆఫ్ రివ్యూస్ అని. సో టోటల్ గా ఇది ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది సినిమా. సినిమా రిలీజ్ అయితే దాన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్లాలన్నది సోషల్ మీడియా వాళ్ళు, ఆడియన్స్ రెండు మిక్సింగ్ లో ఉన్నాయి. సినిమా వాళ్ళు సపరేట్ అయిపోయింది. కంటెంట్ ఉంటే ఎలా అయినా వాళ్ళకి నచ్చింది బాగుంది అంటే దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చూపెట్టగలరు, వాళ్ళు వద్దు అనుకుంటే తక్కువ చూపెట్టగలరు. రెండు ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఇట్స్ డిపెండ్స్ ఎలా వెళ్ళింది. సినిమా మాట్లేదండి, కంటెంట్. ప్రతి ఒక్కరు కూడా ఏ సినిమా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు అనుకున్న విజన్ లో ఆ డైరెక్టర్ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ట్రై చేస్తారు. ఆఫ్టర్ రిలీజ్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఎవరి చేతుల్లో లేదు. ఇండస్ట్రీలో చూసిన మార్పు ఏంటండి? ఇండస్ట్రీ గురించి మాట్లాడే అంత పెద్ద నేను కాదండి. ఇండస్ట్రీ మార్పు నాకు తెలియదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక ఆడియన్స్ ప్లస్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఒక అవగాహన ఉంటది కాబట్టి వాళ్ళ గురించి చెప్పగలుగుతాను. ఇండస్ట్రీ ఎప్పుడు ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయాలనే ఉంటది. కొత్త ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, కొత్త డైరెక్టర్స్. సక్సెస్ అండి, ఇక్కడ సక్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, సక్సెస్ లేని వాళ్ళు సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పండి సార్, చెప్పండి. ఇండస్ట్రీలో మీరు చూసిన మార్పు ఏంటి? మీరు ఇండస్ట్రీలో ఉండే ఎన్ని ఇయర్స్ అయింది సార్? 19 years అయిపోయింది. 19 years. ఓకే. ఇది 12 కంటే ముందు మీరు ఇప్పటికి 6-7 years. 7-8 ఈ రోజుల్లో కంటే ముందు. ఓకే. 12 లో చేస్తాం. 2004 లో వచ్చా. 2004 లో వచ్చాను నేను. 2008 ఉల్లాసం వచ్చా. 2008. వావ్. 2008 తర్వాత 2012 మన ఈ రోజుల్లో. ఓకే. అంటే ఇండస్ట్రీకి వచ్చిన 4 years లోనే ఫుల్ స్టాంప్ సార్ ఇప్పటికీ మేము పడుతుంటుంది సార్. వద్దమ్మా వద్దు సరోజా. అసలు సినిమా గొప్పతనం అదేనండి. ఇప్పుడు సార్ కి ఉల్లాసంగా స్టాంప్ ఈ రోజుల్లో త్రూ మలెమ్మ క్యారెక్టర్. ఇప్పుడు నేను అంతే, ఈ రోజుల్లో తర్వాత నేను చాలా సినిమాలు చేశా కానీ నాకు ఎప్పటికీ ఈ రోజుల్లో సాయిగానే గుర్తింపు. అవును సార్. పైసలు ఉన్నాయా? పర్స్ ఉందా? ఇస్తా, ఇవ్వండి సార్. కెమెరా ముందు ఇవ్వండి. పుట్టిందే పెట్టడానికి. అందులో అమ్మాయిల కంటే మళ్ళీ ఆలోచించను. క్యారెక్టర్ నుంచి బయటకు ఎందుకంటే అప్పుడు చెప్పిన డైలాగ్స్ అవన్నీ మళ్ళీ నేను చెప్పుకోవడానికి సో సార్ మీరు చెప్పండి. అంటే లైక్ మీరు ఎలాగో అంటే లైక్ 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు. మీరు ఇండస్ట్రీలో చూసిన మార్పు ఏంటి సార్? మీరు వచ్చిన కొత్తలో ఉన్న ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది? ఒకప్పుడు రీల్ తో వర్క్ చేసేవాళ్ళండి. అప్పుడు ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం ముందు ప్రాక్టీస్ చేయించి 1-2 రిహార్సల్ చేసి టేక్ చేసేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత అంత ఇది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా వెంటనే చెప్పడం, వెంటనే చేయడం. ఎందుకోసైతే అప్పుడు కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఎక్కువ ఉండేది. రీల్ చాలా కాస్ట్ ఉండేది. ఇప్పుడు అంటే అది ఆ ఖర్చు లేదు కాబట్టి ఎంతసేపు అది పెట్టడం తీసేయడం, చిప్పు పెట్టడం తీయడం. తర్వాత ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డిజిటల్ మూవీ హిట్ కొట్టిన మూవీ ఫస్ట్ హిట్ సినిమా మారుతి గారిది అండి ఈ రోజుల్లో. ఆయన చాలా కష్టపడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. అంత కష్టపడ్డారు కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. రిలీజ్ కి చాలా కష్టపడ్డారు. రిలీజ్ కూడా ఎవరు తీసుకోలే, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ లాస్ట్ రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్ గారు తీసుకున్నారు, దిల్ రాజు గారు తీసుకొని మొత్తం అంతా తనే చేసుకున్నారు. తర్వాత బిఫోర్ రిలీజ్ కోసం ఎంతో కష్టపడ్డారు. ట్రూ. అంటే ఒక సినిమాని ఎవరైనా అంటే లైక్ ఎవరైనా సినిమా చేసేయచ్చు, కానీ ఆ సినిమాని రిలీజ్ చేసి థియేటర్ వరకు తీసుకెళ్లిన వాళ్ళే చాలా గ్రేట్ అని అంటున్నారు. ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యాక కాస్టింగ్ గురించి కాకుండా ఎవరి సినిమా తీసిందని డైరెక్టర్ గురించి మాట్లాడుకోవటం, ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక తేజ, అలా తర్వాత మళ్ళీ మారుతి గారి గురించి ఈ రోజుల్లో తర్వాత ఒక బ్రాండ్ లాగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ రోజుల్లో తర్వాత మీరు ఐ థింక్ ప్రేమ కథ చిత్రం, బస్ స్టాప్, లవర్స్, సార్ మూవీస్ ఒక 4-5 చేశాను. ప్రేమ కథ చిత్రంలో ఏంటి క్యారెక్టర్? పార్వతక్క రోల్ అని చెప్పేసి దయ్యం డ్రామా, అది మొత్తం చాలా బాగా వెళ్తుంది అనమాట. ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. స్లాంగ్ మందేనా? మందే. అది బేసిక్ గా ఏమైందంటే బస్ స్టాప్ లో నేను నాకే కాకుండా ఇంకొక 4 డబ్బింగ్ చెప్పా. ఓకే. సో అందులో వన్ ఆఫ్ ద స్లాంగ్ ఇది అన్నమాట ప్రేమ కథా చిత్రం. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా? యా.
సో అయితే అది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లో అలాంటి ఒక రోల్ రాసి ఇలాంటి స్లాంగే కావాలి నాకు అని చెప్పి చెప్పారనమాట. ఒకసారి ఆ స్లాంగ్ లో ఏదైనా చెప్పండి. డైలాగ్ చెప్పి ఏట్రా ఏం చేస్తున్నా, అవును ఆ దయ్యం పిల్లకి దయ్యం ఉన్నట్టా పోయినట్టా? పోయినట్టే అక్క, నువ్వు చెప్తాను ఉంటుందా? ఓకే, అంటే లైక్ మీ మూవీస్ కి కాకుండా వేరే ఏదైనా మూవీస్ కి ఏమైనా హీరోయిన్ కి డబ్బింగ్ యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, వాటికి డబ్బింగ్స్ చెప్పడం, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కి వాటికి డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను అనమాట. ఇదే కాకుండా అండ్ సో ఆ తర్వాత ఇంకా బయట ప్రాజెక్ట్స్ కూడా చేయడం, ఎన్ని చేసినా కూడా ఆ సార్ బ్యానర్ లో వచ్చిన ఆ పేరు మన సాయి చెప్పినట్టు బయట ఎక్కడ అంత రాలేదు. డూ యూ బిలీవ్, నాకు ఆ ప్రేమ కథ చిత్రం తర్వాత ఇంచుమించుగా ఒక 15 సినిమాలు నేను హొర్రర్ గెటప్ లోనే చేశాను. లీడ్ రోల్స్ చేశాను అండ్ హొర్రర్ గెటప్స్ లోనే చేశాను. అంత బాగా హొర్రర్ అని ఎక్కిందనమాట. తర్వాత అమాయకమైన క్యారెక్టర్ లో ఒక 20 సినిమాలు చేశాను. అంటే ఇండస్ట్రీలో కొద్దిగా అమాయకంగా, కానీ హిట్ అండి ఇక్కడ హిట్ అయితే మనకి పేరు వస్తుంది. మనం ఇప్పుడు ఈ రోజుల్లో చేసిన యాక్టింగే చేశాను నేను, అంతకు మించి కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అయినా రికగ్నైజేషన్ ఎందుకు రాలేదంటే బికాస్ ఆఫ్ ఇట్. సార్ అంటే ఇందులో చాలా నిజాయితీగా అమాయకంగా చెప్పారు, అందులో ఆయన వాళ్ళు చెప్పే క్యారెక్టర్ లో దూరిపోయారేమో, మీ క్యారెక్టర్ మిస్ అయ్యారేమో. అలా ఏం లేదండి, వాళ్ళు చెప్పిందే చేశారు. అంటే నేను అన్నది అప్పటికి కొంచెం యాక్టింగ్ ఇలా చెయ్యాలి, ఇలా ఉంటదని తెలుసు. ఈ రోజుల్లో అప్పుడు ఏం తెలియదండి, సార్ ఏం చెప్తే చేశాను. నాకు నిజంగా అసలు అప్పుడు జీరో నాలెడ్జ్. ఇప్పటికేదో వచ్చిందని కాదు, అప్పుడు మీరు ఇప్పుడు బెటర్ అంతే. అప్పుడు అసలు ఏమీ తెలియదు కదా, ఆర్టిస్టే కాదు కదా మనం. అండ్ సార్ వన్ థింగ్, మీకు అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, ఈ రోజుల నుంచి కాదు, సో ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే లైక్ మీకు ఆ మూవీ నుంచి ఇప్పటికీ మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళారు అన్న, మా ఫ్రెండ్స్ లో మేము ఏదైనా మాట్లాడుకుంటున్నా ఎవ్రీవన్ వద్దమ్మా వద్దు సరోజా ఇలా అంటుంటారు. ఒక క్యారెక్టర్ ఇన్నేళ్లు జీవించింది అని అంటే అది రాసిన అతను గొప్పతనం, చేసిన అతను గొప్పతనం కూడా. సో ఆ సీన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ ఆయన హీరో గారు ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ లో? వి ఆల్ నో దట్ హీఈస్ నాట్ విత్ అస్, బట్ ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్స్? అది ఛానల్ అయిపోయింది కదండి, డైరెక్టర్ కరుణాకర్ గారు నాకు బ్రాండ్ ఇచ్చారు ఆయన. స్పెషల్ థ్యాంక్స్ టు కరుణాకర్ గారు. దాన్ని ఒక చిన్న సీన్ తో చేసిన తర్వాత మళ్ళీ నాకు మారుతి గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చి ఫుల్ లెంత్ కామెడీ చేయొచ్చు అని చెప్పి ఒక స్టాంప్ వేశారు మారుతి గారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత. నా క్యారెక్టరేషన్స్ ఒకలా డిజైన్ చేయాలని చేసింది మా పూరి గారు. పూరి గారు నన్ను ఒక డిఫరెంట్ గా క్యారెక్టరేషన్స్ లో సినిమాలో పెట్టి చేపిస్తారు పూరి సార్. ఉన్నారు అందరు డైరెక్టర్లు ఏదో డిఫరెంట్ గా వాడదామని చూస్తారు, త్రివిక్రమ్ సార్ అందరూ కూడా. కానీ అంటే లైక్ ఎంత మంది మీరు ఎన్ని డిఫరెంట్ గా చూపించినారు సార్, ఒక అంటే లైక్ 1-2 మాత్రం బాగా నానుతూ ఉంటాయి జనాల నోట్లలో. సో వెన్ యూ అంటే లైక్ మీమ్స్ చూస్తున్నప్పుడు కానీ ఏదైనా షోస్ లో రీక్రియేట్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే గానీ ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ వేరే సినిమాలో కూడా పెట్టారు మన రీసెంట్ అదే సీన్ సరోజ సీన్ అథర్వ మూవీలో పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకా దాన్ని జనాలు పబ్లిక్ బాగానే ఆదరిస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు మన ఈ రోజుల్లో మనమ్మ క్యారెక్టర్ కూడా అలాగే యూత్ లోకి వెళ్ళిందండి. అది నా దగ్గర ఒక స్టిక్ ఉంటది, నాకు అసిస్టెంట్ ఉంటాడు, వాడు దానికి ఆయిల్ పెడుతుంటాడు. ఆ క్యారెక్టర్ అసలు సినిమా రిలీజ్ అయితే యూత్ అంతా ఎక్కడికి వెళ్ళినా సరే కర్ర ఇక్కడ అని చెప్పి నాకు మనమ్మ కర్ర ఇదే మనమ్మ కర్ర అంతే. ఆ కర్రకి ఆ ఎపిసోడ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్. మీకు గుర్తుందా ఒక సీన్ ఉంటుందండి, దాంట్లో నైట్ వీళ్ళు వాచ్మెన్, నేను ఫ్లాట్ లో పైన ఉంటా, హీరోయిన్ వాళ్ళు అలా పడుకొని ఉంటారు, నిద్రపోతూ కూడా ఈయన రాయ్ 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 అంటే నేను వెళ్ళేటోడిని అలా వచ్చి ఆ కర్రని నన్ను కొట్టేసి వెళ్ళిపోతా. ఎంత రెస్పాన్స్ అంటే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ లో కూడా నేను వెయిట్ చేస్తాను ఆ సీన్ కి వెళ్ళాలి. డైలాగ్స్ ఏముండదు, చేయకుంటాము. నేను సెట్ లోకి వచ్చేసరికి ఈయన స్టెప్స్ పైన పడుకొని ఉండి నిద్రలో కూడా రాయ్ 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 అంటారు. నేను అలా వెళ్తూ వీళ్ళని డిస్టర్బ్ చేయాలని అని వెళ్తే సార్ పిలిచి అలా కాదు నాన్న ఇలా 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 కొట్టి లాస్ట్ ఇలా కొట్టాను, ఇలా కొట్టి నేను వెళ్ళిపో, అలా కాదు ఇలా 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 కొట్టి టక్కున కొట్టేసి వెళ్ళిపో అంటారు. దానికి ఆర్ఆర్ వేశారు జేబీ గారు తెలుస్తుంది హీరోవారి గారి వాళ్ళంతా చాలా అప్పుడు సినిమాలో ఎడిటర్ ఉద్యోగ్ గారు మొత్తం సినిమాలోని ఎక్కడ కూడా అండి ప్రతిది కూడా చిన్నది కూడా
మారుతి గారికి చాలా కేర్ తీసుకున్నారు. అవును, చాలా డైలాగ్ స్టార్ట్అప్ అనే డైలాగ్ ఎండింగ్ అవనివ్వండి, ఆ లాస్ట్ లో చిన్న చిన్న జిమ్మిక్లు చేయించారు. అది పెద్దవంశీ గారు సినిమా చేసినప్పుడు చేయించారు, అలా చూసాను. తర్వాత మారుతి గారిలోనే చూసాను. అది ఓకే. నాతో ఇలాంటివన్నీ చాలా చేయించారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు అప్పుడు చూసిన వాళ్ళ రెస్పాన్స్ అంతానా, చూస్తున్నంత సేపు ఇంకా చూడాలి ఇంకా చూడాలి. థియేటర్ సినిమా అయిపోతే అంటే అప్పుడే అయిపోయింది, ఇంకొంచెం ఉంటే బాగుంది కదా అనే ఫీల్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన. అప్పట్లో ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గానే చేశారు అనుకుంటా. అన్ని డిఫరెంట్ అండ్ అన్ని కూడా శ్రీనివాస్ గారు ఆల్రెడీ ప్రమోషన్స్ అప్పుడు మోనోపల్లి, సో ఆయన చిత్తగొట్టారు ప్రమోషన్. యూత్ కి అలా అలా రీచ్ అయిపోయింది అనుకో. ఓకే. సో సార్, అంటే లైక్ ఈ రోజులు చేసిన తర్వాత మీరు అంటే లైక్ మీ లైఫ్ కి టర్న్ పాయింట్ లాంటివి ఏమైనా చేశారంటే లైక్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా? చాలా చేశానండి. ఈ రోజుల తర్వాత నాకు లెంతీ క్యారెక్టర్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఈ రోజుల తర్వాత చాలా సినిమాలు లెంతీ సినిమా చేశాను. కాకపోతే హిట్ అవ్వాలి, మనకి ఎన్ని చేశాను ముఖ్యం కాదు, హిట్ అయితేనే మనకి బయట కనిపిస్తుంది, హిట్ అవ్వకపోతే కనబడు. కొన్ని సినిమాలు ఆడకపోయినా అందులో చేసిన క్యారెక్టర్స్ కొన్ని బాగా పండుతాయి, బాగా సక్సెస్ అవుతాయి. పండినా సరే ఇప్పుడు సినిమా ఆడినప్పుడే చూస్తారండి. నువ్వు ఎంత చేయండి, సినిమాలో విషయం లేదనుకోండి, అది అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అంతే. ఓకే. మీరు సినిమాలో విషయం ఉందనుకోండి, ప్రతి క్యారెక్టర్ లో కూడా ఎలా చేశారని చెప్పి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ టైమింగ్ ఎలా ఉంది అన్ని చూస్తారు. ప్రాక్టీస్ కూడా చూసేటప్పుడే కదా సినిమాలో విషయం ఉందని తెలుస్తుంది. అది థియేటర్ రాకపోతే ఏం తెలుస్తుంది? సో మనమ్మ క్యారెక్టర్ లో ఏదో కనిపించిన ఒక సైకిక్ ఆనందం ఉంటది సార్. మామూలు సైకిక్ ఆనందం కదా. ఆయన బాత్రూమ్ నుంచి గోష పెడుతూ ఉంటే హీరో ఆహా వినడానికి ఎంత వినసొంపుగా ఉండాలి. అంటే మీరు విలన్ క్యారెక్టర్స్ ఏం చేశారు సార్? విలన్ క్యారెక్టర్స్ అంటే నేనేం చేయలేదండి. విలన్ టైప్ అంటే కెమెరామెన్ గంగుతారాంబాబు, ఇజ్రాయల్ క్యారెక్టర్ చంపేయండి చంపేయండి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా. ఓకే. చేశారు అంతే. అది తర్వాత హార్ట్ అటాక్ లో కూడా చేస్తా విలన్ పిఏ క్యారెక్టర్ ఎక్కువ ప్లస్ అయినట్టుంది కదా. అంటే రెండు అంటే డిఫరెంట్ గా ఉండాలని చెప్పి పూరి గారు అలాగా డిజైన్ చేశారు. అది తర్వాత అది హార్ట్ అటాక్ అది కూడా. పవన్ కళ్యాణ్ గారితో అది ఒకటేనా మూవీ, ఇంకేమైనా చేస్తాను? అదే చేస్తానండి మూవీ. స్వతహాగా ఆయన మీద ఏంటి సార్ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అండి. ఆయన అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు ఆ షూట్ లో నేను ఆయన్ని తిడుతుంటా, అంటే తిట్టవని తిడుతుంటా. అదే వేరే హీరో అక్కడ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇవన్నీ కట్ చేసి చెప్తారు. కానీ పూరి గారు పెట్టినా సరే పవన్ గారు కళ్యాణ్ బాబు ఆయన వచ్చి అమ్మటి గారు మీరు చెయ్యండి, మీ క్యారెక్టరేషన్ అండి, మీరు ఎందుకు అలా ఇదవుతారు, మీ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది, మీరు చేయండి, అలా ఎంకరేజ్ చేస్తారు. నేను షాక్, నేను చెప్పడానికి ఇదైతే కళ్యాణ్ బాబు అవుతున్నా చెయ్యి అని చెప్పి పూరి అది చాలా మంచి ఇది. అసలు నాకు కూడా పర్సనల్ కూడా ఆయన అంటే ఇష్టం బాగా. ఫాలో అవుతుంటారా సార్? అంటే మీ ముగ్గురికి ఈ ప్రశ్న. సో అంటే లైక్ జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ అంటే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది పొలిటికల్ గా కావచ్చు, మూవీస్ లో ఇచ్చే స్పీచెస్ కావచ్చు. సో అలా మీకు పవన్ కళ్యాణ్ గారిది ఏ స్పీచ్ అంటే బాగా ఇష్టం? ఎనీవన్ కంటే పర్సనల్ గా మీరు ఎవరైనా ఫాలో అవుతుంటే? నాకు స్పీచ్ అవి పొలిటికల్ గా పక్కన పెడతాయండి, ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం అండి. సూపర్. సింప్లిసిటీ ఆయన చాలా. ఒకరోజు ఒకరోజు షూటింగ్ చేసినా సరే ఆయన తాలూకా బిహేవియర్ సెట్ లో ఉండే విధానం అదిని చూస్తే ఏంటి ఎంత సింపుల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఆయన కింద కూడా కూర్చుని పోతారండి, చైర్ లోనే కూర్చోవాలి అన్న ఇది ఉండదు. ఆ క్యారెక్టరేషన్ ఇచ్చేసినప్పుడు మామూలు ఇక్కడ అరువు ఉంటది కదా, అక్కడ కూర్చుంటే ఇలా కూర్చొని మామూలు కూర్చొని. నాకు 2 సినిమాలు అవకాశం వచ్చినాయి కానీ చేయలేకపోయాను. అది త్రివిక్రమ్ గారిది అజ్ఞాతవాసి పిలిచారు, ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో అటెండర్ రోల్. అది ఆయన కోడెక్టర్ గారు పిలిచారు, త్రివిక్రమ్ గారిని కలిశారు, సార్ పవన్ కళ్యాణ్ గారిని చూశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకో సినిమా కాటమరాయుడికి బస్ కండక్టర్ రోల్, ఆయన కాంబినేషన్. 2 కూడా చాలా వెయిట్ చేశాను ఆయనతో వర్క్ చేయాలి. బట్ ఎందుకో ఆన్ సెట్ కి వెళ్ళేసరికి ఆ కాటమరాయుడిది నైట్ షూట్ లో ఆ సీన్ తీయలేదు. అసలు మంచి క్యారెక్టర్ ఉందేమో సార్, మేబీ వెయిట్ చేస్తున్నాను. అప్పుడు సార్ చెప్పినట్టు నేను చూసా,
నేను అలీగఢ్తో కొంచెం ట్రావెల్ అయ్యాను సినిమాలు చేసి. అలీగఢ్తో ఆయన లొకేషన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళేవాడిని, అలా చూస్తూ ఉండేవాడిని దూరం నుంచి. సార్ చెప్పినట్టు ఎక్కడంటే అక్కడ కూర్చునేవారు. ఆయన ఆయన ఇది నాకు బాగా ఇష్టం అండి. ఆయన ఇది వేరు. అంటే పొలిటికల్ లో చూసే వాళ్ళకి పొలిటికల్ గా స్పీచ్ ఇస్తే మాట్లాడేటప్పుడు అదే చూస్తారు తప్పించి ఆయన బిహేవియర్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలియదు. మేము సినిమా షూటింగ్ చేసేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఆయన ఎక్కడ నేను హీరోని, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ టైప్ ఎక్కడ చూపించరు. ఆయన దీంట్లో ఉండదు, సాదాసీదాగా ఉంటారు అంతే సెట్ లో. చాలా సింపుల్ ఆయన. అందరూ కూడా సహాయం కోరి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉత్త చేతితో పంపించరు. సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చాలా చాలా ఎప్పుడైనా కలిసే అవకాశం. ఆయన సింపుల్ సిటీ అండి ఆయనలోని. ఇంకా ఇప్పుడు సహాయం అంటారు చూసారా, దాంట్లో అయితే నేను చిరంజీవి గారు పెద్దన్నయ్య. ఆయన ఆయన ఏంటంటే ఒక పుష్పక విమానం. ఎంతమందికి సాయం చేసినా ఇంకొక మనిషికి సాయం చేయడానికి స్థలం ఉంటూనే ఉంటుంది, ఒక చీరాలు రెడీ ఉంటది ఆయనకి. పుష్పక విమానం కన్నా అక్షయ పాత్రతో పోలిస్తే బెటర్ ఏమో. అక్షయ పాత్ర అంటే అక్షయ పాత్రలో అది అనొచ్చు, అది అనొచ్చు. నిండిపోతుంది. ఏంటంటే ఒక ఫ్లైట్ లో కొంతమందిగా ఉంటాయి కదా, గాలిలో ఎగిరేది కదా, దాని క్యాలిక్యులేషన్స్ లేవో చెప్పాను. బాగుంది, ఏం చేసినా తక్కువ లేండి. ఒకసారి ఇలా చూస్తే వాడు కొంచెం ఏదో మన నుంచి ఆశిస్తున్నాడంటే తక్కువని ఏదో చేసి పంపించిందండి. అసలు ఒకసారి చూసారంటే ఆయన ఏదో ఒక సాయం చేయకుండా ఉండరు. అంటే మన కళ్ళల్లో చూసి మనం ఏ దీంట్లో ఉన్నామో చెప్పగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. నేను మొన్న ఇది ఒక సినిమా, మన లాస్ట్ సినిమాకి అన్ని కలిసాను, నేను అన్ని కలిసాను. చూసారు ఎలా అన్నారు, అదే బాగున్నా ఇలా అన్నారంటే సాయంత్రం ఫోన్ చేసి పిలిచారు క్యారెక్టర్ ఉంది. అంటే ఇది మొన్న అదేంటిది బోలశంకర్ లో. అంటే చాలా మంది చూసాను ఆర్టిస్టులు ఎవరినైనా సరే, వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అవన్నీ చూడరు అని కనిపించినప్పుడు ఎక్కడెక్కడ చూసుంటారు. అయ్యో పర్లేదు ఒక ఛాన్స్ ఇద్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దాం, ఆర్టిస్ట్ కి రెస్పెక్ట్ ఇద్దాం అనే భావన ఉంటుంది తప్పించి మనకి ఎందుకు అనే భావన అన్ని ఎప్పుడు చూడలేదు. మెగాస్టార్. సో ఫ్యాన్ గర్ల్ ఎప్పుడైనా కలవడం కానీ, ఆయన సినిమాలో ఏదైనా ఆఫర్ కానీ? సో బాబీ గారు పవన్ కళ్యాణ్ గారు మూవీ అండి గబ్బర్ సింగ్ 2, దానిలోని ఒక మంచి రోల్ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయాను, యాక్సిడెంట్ అయిందనమాట అప్పుడు. దాంతో చాలా 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 డిసప్పాయింట్మెంట్ ఉండే అనమాట. మళ్ళీ ఏదో రోజు అవకాశం వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఈ రోజుల్లో విషయానికి వద్దాం. ఈ రోజుల్లో విషయానికి వస్తే లైక్ మీ క్యారెక్టర్ కాకుండా నాకు ఈ క్యారెక్టర్ పడితే బాగుంది అని అనుకున్న క్యారెక్టర్ ఇది ఈ రోజుల్లో? ఈ రోజుల్లో మూవీలో ఇలాంటి క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ లీడ్ ఎవరికైనా నచ్చుతుంది. లీడ్ ఐ థింక్ తను అప్పుడు సీరియల్ చేస్తుండే అనుకుంటా కదా, ఆ అమ్మాయి రేష్మ. సీరియల్ చేస్తుంది, తర్వాత ఐ థింక్ ఛానల్ లో యాంకరింగ్ చేస్తుంది తను అప్పుడు. ఓకే, సీరియల్ అయిపోయింది, అప్పటికే అయిపోయింది, తను అది చేస్తుంది. స్టార్స్ ఎవరు లేరండి, స్టార్ చేసిందా, తను ఏం చేశాడు, మేమేం చేశాం. కొన్ని క్యారెక్టర్స్ మనమ్మ క్యారెక్టర్ తనకు అనుకున్నారు, ఇది ఓన్లీ ఆయన కోసమే రాసుకున్నారు, ఆయనే పిలిచారు. కొన్ని మధుబని గారు చేశారు మదర్ క్యారెక్టర్, మిగతా అవన్నీ కూడా ఆ టైంలో ఆయన ఎవరు అనుకుంటే వాళ్ళు. ఓకే, సో మీ ముగ్గురికి క్వశ్చన్. బేసికల్ గా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని అంటే ఆ సక్సెస్, ఆ అమౌంట్ వాట్ ఎవర్ ఇస్ కావచ్చు ప్రొడ్యూసర్ గారికి వస్తుంది, డైరెక్టర్ గారికి వస్తుంది. సో మీ అందరికి రెమ్యునరేషన్స్ ఎలా ఇచ్చేవారు పర్ డేనా? అంటే లైక్ ఎంత అని నేను అడగను, కానీ అప్పుడున్న రెమ్యునరేషన్ కి ఇప్పుడున్న రెమ్యునరేషన్ కి ఎంత తేడా ఉండొచ్చు? కొన్ని సినిమాలు ఉంటాయండి బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ కి, కొన్ని డబ్బుల కోసం చేస్తాము, కొన్ని వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాము అన్నమాట. ఇది దేనికోసం చేశారు? ఖచ్చితంగా వర్క్ సాటిస్ఫాక్షన్. ఏం సార్ అగ్రీ అవుతారా? నేను డబ్బులు తీసుకున్నానండి. అప్పటికి సరోజ
సార్ అవును. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇందాకే ఆన్సర్ చెప్పాను. నేను అసలు ఆర్టిస్టే కాదు, నేను డబ్బులు అడగాలని కూడా తెలియదు. ఇవ్వలేదా పేమెంట్ వీరికి? ఎలా ఇస్తారు? ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా అవన్నీ వద్దు, తెలుసు. పేమెంట్ ఇచ్చారా లేదా? లేదు, తీసుకోలే, అసలు అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, తీసుకోలేదు. నేను అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నాకు పేమెంట్ ఇచ్చారు. ఓకే, ఇది బాగుంది, ఇది హైలైట్. ఇది హైలైట్ సార్, అసలు మామూలు హైలైట్ కాదు. ఏం సార్ మీరు చెప్పండి అంటే నేను డబ్బులు తీసుకున్నానండి. ఓకే, అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో సాంగ్ ఒకటి ట్రింగ్ 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 ట్రింగ్, అది చాలా మంది రింగ్ టోన్స్ కూడా పెట్టుకున్నారు. అది కాలర్ ట్యూన్ అప్పుడే స్టార్ట్ అయింది కదా ట్రెండ్, ఈ పాటతోనే. సో సాంగ్ గురించి చెప్పండి. నాకు తెలిసి సాంగ్ అది యూత్ లోకి సినిమా ఎంత హిట్, సాంగ్ అంత హిట్ అండి. ఈ రోజుల్లో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అదే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఈ రోజుల్లో అన్న ఆ రిథమ్ ఉంది కదా, అదే గుర్తొస్తుంది. సో చూసాను నేను, బిఫోర్ ఎప్పుడో చూసాను. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఏందంటే వచ్చేటప్పుడు చూసాను. మీరు థియేటర్కి చూడండి, 23rd మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే డెఫినెట్ గా మీరు పక్కాగా పిలుస్తాను, ఎంజాయ్ చేస్తారు. ఖరాబారు పిలుస్తాను ఇంటర్వ్యూకి. ఇంత మంచి మంచి కంటెంట్ ఉంది మీ దగ్గర, నాకు ఇప్పుడు టైం సరిపోట్లే, వాళ్ళు ఏమో రమ్మంటున్నారు. అది ప్రాబ్లం. డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. 23rd ఇప్పటికే మీ సినిమా చూడండి అందరూ. 23rd అందరూ కూడా, మీరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. 23వ తారీఖునే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ 10 years అయిపోయిన సినిమా కదా అని అనుకోవద్దు. ఇప్పుడు ట్రెండ్ కి నెక్స్ట్ 10 days తర్వాత వచ్చిన ట్రెండ్ కి కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. మారుతి సారు చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా, ఫస్ట్ మూవీ. చిన్న కెమెరాతో ఎలా చేశారనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇలాంటి పెద్ద సినిమా చిన్న కెమెరాతో చేసి ఎలా ప్రజెంట్ చేశారు ఆ టైంలో అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. అది అలా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటది. 23rd థియేటర్కి వచ్చాయండి, మీ అందరం వచ్చేస్తాం. యూ విల్ ఎంజాయ్. సార్ వచ్చేటప్పుడు కర్ర నూనె తీసుకురావడం మర్చిపోకండి. అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు అనుకున్నారు సార్, తీసుకురాలేదు. మా మణిబాబు గారు రావాలి మీరు బ్యాగ్ విత్ క్యాష్. కర్ర తీసుకొస్తారండి, మా అసిస్టెంట్ వెంకీ ఆయన కూడా రమ్మని చెప్తారు, ఆయిల్ కూడా. ఓకే సార్, అలా పంచుతా ఉన్నాం సార్ ఆయిల్ అందరికి. సో అది సంగతి అనమాట. సో ఈ రోజు టీమ్ తో ముచ్చట్లు బాగా జరిగిపోయాయి కాబట్టి సో డెఫినెట్లీ అందరూ March 23rd థియేటర్స్ కి వెళ్ళి ఈ రోజుల్లో సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్ గా ఈ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.